పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే 2024 సంవత్సరంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ కుట్రకి వారు తెరలేపారు. దానికి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందువులకి అత్యంత గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని దాంట్లో జంతు కొవ్వు కలిసిందని కేవలం రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఒక రాజకీయ కుట్రను తెరలేపారు. దాని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని మీద రాజకీయంగా లబ్ది పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నానికి వారు తెరలేపి తర్వాత మేము కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద మందలించి సిబిఐ ద్వారా